అండి రైతులందరూ నమస్తే. మన పెద్దపల్లి జిల్లాలో యూరియా కొరత లేదని మన కలెక్టర్ గారును మన జిల్లా వ్యవసాయ శాఖ అధికారి బి శ్రీనివాస్ గారు నిన్న తెలియజేశారండి. అందువల్ల రైతులందరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదండి. మన వ్యవసాయ అధికారి గారు తెలియజేసిందంటే మీరు అవసరాన్ని మించి యూరియా తీసుకుపోతున్నారు రైతులు. అందువల్ల యూరియా షార్టేజ్ అవుతుందని తెలియజేశారు ఆయన. అందువల్ల రైతులు మీరు ఏంటంటే మీకు ఎన్ని బస్తాలు అవసరం ఉంటుందో అన్ని బస్తాలు యూరియా తీసుకోండి. ఈ యూరియా చల్లకపోతే పంట పండదని అపోలోకెళ్ళి మీరు రావట్లేదు రైతులు. ముఖ్యంగా రైతులకు చెప్పవలసింది ఏంటంటే మీరు 50 కిలోలు తీసుకున్న యూరియా ఎకరానికి చల్లేదు 20 కిలోలు జరుపుకుంటే సరిపోతుందండి. ఆ యూరియా చల్లితేనే పంట పండుతుందనే అపోలోకెళ్ళి మీరు బయటికి రండి. ఈ నానో యూరియా కూడా మనకు ప్రభుత్వం కూడా నానో యూరియా కూడా సరఫరా చేస్తుంది. అది కూడా వాడండి. నానో యూరియా డిఏపి ఇవన్నీ వాడడం వల్ల మీరు వ్యవసాయంలో అధిక దిగుబడులు పొందుతారండి. కేవలం యూరియాతోనే మీకు పంట పండుతుందని మీరు అపోలో నుంచి బయటికి రండి. అందువల్ల రైతులు దయచేసి మీరు యూరియాను మీకు ఎన్ని బస్తాలు అవసరం ఉంటే అన్ని బస్తాలు తీసుకెళ్ళండి. అధికంగా తీసుకెళ్ళి ఇంట్లో వేయడం వల్ల అవి ఆవిరైపోతుందని మన వ్యవసాయ అధికారి తెలియజేశారండి. అంతేకాకుండా మీరు దానివల్ల యూరియా నిల్వ చేయడం వల్ల ఇంట్లో ఉండడం వల్ల అనారోగ్యాల పాలవుతారని తెలియజేశారు. మనకు యూరియా వచ్చేసి దాదాపు 2500 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందండి. ఇది మనకు 4-5 రోజులు సరిపడే ఉంటుందని మన వ్యవసాయ అధికారి తెలియజేశారు. మళ్ళీ ఒక 2-3 రోజులలో మరికొంత యూరియా వచ్చే విధంగా కలెక్టర్ గారు చర్యలు తీసుకుంటున్నారండి. అందువల్ల రైతులందరూ మీకు యూరియా లేదని ఇబ్బంది పడకుండా మీకు ఎంతైతే అవసరం ఉందో అంత యూరియా తీసుకొని మీరు వ్యవసాయ నిమిత్తం పొలాలకన్నా డైరెక్ట్ వాడుకోండి. ఇంట్లో నిల్వ చేయొద్దని వ్యవసాయ అధికారులు తెలియజేశారండి. ఈ యూరియా మీద మీకు ఏమైనా సమస్యలు తలెస్తే ఈ నెంబర్ను సంప్రదించాలని ఆయన తెలియజేశారు. మన వ్యవసాయ అధికారి బి శ్రీనివాస్ గారు తెలియజేశారండి. ఈ నెంబర్ ఏంటంటే 9989994617 నెంబర్ను సంప్రదిస్తే మీకు యూరియా అందుబాటులో ఉంటుందండి. మీరు లేదని చెప్పి రైతులు ఆందోళన చెందకుండా ఈ నెంబర్ను సంప్రదిస్తే మీకు మీ విలేజ్లలో ఎక్కడ దొరుకుతుందనేది తెలియజేస్తారండి. ఈ మళ్ళొకసారి చెప్తాను నెంబర్ కూడా రైతులు నోట్ చేసుకోండి. 9989994617. ఇది ఇంతే కాకుండా మనకు విదేశాల నుంచి కూడా యూరియా వస్తుందని సార్ తెలియజేశారండి. ఒప్పందాలు కూర్చాయని 2-3 రోజుల్లో విదేశాల నుంచి మనకు యూరియా వస్తాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తెలియజేశారండి. అందువల్ల రైతులందరూ మీరు చింతించకుండా మీరు పెద్దపల్లి జిల్లాలో అయితే ఇప్పటివరకు లైన్లు కట్టే పరిస్థితి లేదండి. మీరు యూరియా ఎంతైతే అవసరం ఉందో అంత వాడి మీరు పంటలను ఆరోగ్యంగా ఉంచుకుంటారని తెలియజేస్తున్నానండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వార్తను 100 మంది షేర్ చేయడం వల్ల మీ రైతులకు ఉపయోగకరంగా